హాయ్ మిత్రులారా, ఈరోజు మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. డబ్బున్న అబ్బాయి ప్రేమ కోసం ఎంతలా పిచ్చివాడవుతాడో, పిచ్చివాడయి మళ్ళీ అదే తప్పు ఎలా చేస్తాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టార్ట్ చేద్దామా మరి? ప్రేమ కోసం పిచ్చివాడైన ఒక అబ్బాయి ప్రేమించిన అమ్మాయి దొరకలేదని చాలా పిచ్చివాడవుతాడు. వాళ్ళ పేరెంట్స్ పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఎంత పిచ్చివాడవుతాడంటే ఇంట్లో వాళ్ళని, ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని గుర్తుపట్టినంత పిచ్చివాడవుతాడు. అంతలా డిస్టర్బ్ అవుతాడు. పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత కొంచెం నయం అవుతుంది. అతని కోసమే ఒక నర్సును అపాయింట్ చేస్తారు. ఆమె అబ్బాయిని బాగా చూసుకుంటుంది. ఆమె వల్ల అబ్బాయికి పూర్తిగా నయం అవుతుంది. అబ్బాయి వాళ్ళు జమీందారులు. సో అమ్మాయిని కూడా, ఆ నర్సుని కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఆ అబ్బాయిని బాగా చూసుకుంటుంది, ఫ్యామిలీలో మంచి సేవలు చేస్తుంది అనేసి. ఆ అమ్మాయికి ఎవరూ లేరు, పెళ్లి కూడా కాలేదు. సరే అని వాళ్ళతో పాటు వెళ్తుంది. వెళ్ళి అందరి ఆరోగ్యం గురించి చూసుకుంటుంది. ఏం తినాలో, ఏం తినకూడదో, డైట్ ఎలా ఫాలో అవ్వాలో చెప్తుంది. వంటలు దగ్గరుండి చేపిస్తుంది. ఒక్కోసారి తనే వంట చేస్తుంది. ఇంత మంచిగా చూసుకుంటుంది అందరినీ. తక్కువ సమయంలోనే అందరికి బాగా దగ్గర అవుతుంది. ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ మనిషిలాగా ట్రీట్ చేస్తారు. బయట ఎవరో అమ్మాయిలాగా ట్రీట్ చేయరు. ఇంకా అబ్బాయి విషయానికి వస్తే, ప్రేమలో పడతాడు ఈ అమ్మాయితోనే. ఎవరైతే తనని మార్చిందో, ఎవరైతే తనని మనిషిగా మార్చిందో, ఎవరైతే తనను బాగా చూసుకుంటుందో ఆ అమ్మాయితోనే బాగా ప్రేమలో పడతాడు. ఏ ప్రేమ కోసం అయితే పిచ్చివాడయ్యాడో, ఏ ప్రేమ వల్ల చావు చివరి వరకు వెళ్ళొచ్చాడో, మళ్ళీ అదే తప్పు చేస్తాడు. అమ్మాయి ఒప్పుకోదు. నేను కేవలం సేవకురాలను మాత్రమే అని అంటుంది. కానీ అబ్బాయి తన మంచితనంతో అమ్మాయి ప్రేమించేలాగా చేసుకుంటాడు. సరే అని ప్రేమిస్తుంది. ఇంట్లో వాళ్ళు మంచివాళ్ళు, అబ్బాయి కూడా మంచివాడు. తనని అర్థం చేసుకుంటారు. వాళ్ళ పెళ్లి గురించి ఒప్పుకుంటారని ప్రేమిస్తుంది. అప్పటి నుంచి శాలరీ కూడా తీసుకోదు. నా ఫ్యామిలీ కోసం, నా మనుషుల కోసం నేను చేస్తున్నాను, ఇంకా జీతం ఎందుకు తీసుకోవాలి? తీసుకొని నేను ఎవరికి పెట్టాలి? నా ఫ్యామిలీ గురించే కదా నేను చేస్తుంది అని జీతం కూడా తీసుకోదు. ఇలా కొంతకాలం హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో అన్ని పనులు చూసుకుంటుంది. ఇది కొంతమందికి నచ్చదు. అమ్మాయిని ఎలా అయినా పంపించాలని నిర్ణయించుకుంటారు. ఈ అబ్బాయి జమీందారు ఆ అమ్మాయిని ప్రేమించిన విషయం కూడా తెలుసుకుంటారు. దొంగతనం మోపి ఆమె బ్యాగులో బంగారం పెట్టేసి దొంగ దొంగ అంటూ అరుస్తూ ఆమె బ్యాగులో నుంచి బంగారం తీస్తారు. ఆమె దొంగ అని చెప్తా ఉంటారు. నాకెవరూ లేరు కదా, నేను బంగారం ఎందుకు తీసుకుంటాను? బంగారం తీసుకొని నేనెందుకు చేస్తాను అలాంటి పని? ఎవరు కావాలని చేశారు అన్నా కూడా ఎవరు నమ్మరు. ప్రేమించిన అబ్బాయి కూడా నమ్మకుండా వెళ్ళిపో అంటాడు. బాధతోనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత సూసైడ్ చేసుకుంటుంది. ప్రేమించిన అబ్బాయి తను దొంగతనం చేసిందంటే నమ్మలేదు. తనని పంపించిన తర్వాత ఈ అబ్బాయి కూడా వెళ్ళిపోయి తనతో హ్యాపీగా ఉందామని నిర్ణయించుకున్నాడు. ఈలోపే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి లేదని తెలిసిన తర్వాత అబ్బాయి కూడా చనిపోయాడు.
ఇదే స్టోరీ. ప్రేమించిన వాళ్ళు ఒక మాట అన్నా కూడా అర్థం చేసుకోకపోయినా సరే ఒక నిమిషం ఆలోచించండి, మళ్ళీ తిరిగి అర్థం చేసుకుంటారు. అంతేకాని తొందరలో ఏది పడితే అది చేయకండి. మంచి ప్రేమను కోల్పోతారు, నీ జీవితాన్ని కోల్పోతారు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇంతే స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి స్టోరీలు మళ్ళీ కావాలంటే బెల్ ఆన్లో పెట్టుకోండి. రేపటి స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.